ఒకసారి హైదరాబాద్ నుంచి అప్డేట్స్ ఫోకస్ చేద్దాం. మనకు ఒక బ్రేకింగ్ వార్త అందుతోంది. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విడుదలయ్యారు. 14 రోజులుగా రిమాండ్ లో ఉన్న బాల్క సుమన్ కి గ్రాండ్ వెల్కమ్ తెలిపారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణ, రాళ్ల దాడి, మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి ఘటనల్లో బాల్క సుమన్ కి బెయిల్ రావడంతో పోలీసులు రిలీజ్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆయనకి వెల్కమ్ చెప్పిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కేతన్పల్లిలో 14 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ కాకుండా 7 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎలా చైర్మన్ పీఠం దక్కించుకుంటుందని ప్రశ్నించారు బాల్క సుమన్. దీనిపై నిలదీస్తే తమని అక్రమంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. మరి ఇక్కడ 22 స్థానాలకు గాను 14 స్థానాలు మాకొచ్చి 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు ఎట్లా చైర్మన్ అవుతారు? మరి ఇక్కడి ప్రజా తీర్పును మంత్రి వివేక్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవించాలి కదా. గౌరవించకపోగా కౌన్సిల్లో దుశ్శాసన పర్వం, బయట మా మీద రాళ్ల దాడులు, పోలీసులతో మా మీద అక్రమ కేసులు, మమ్మల్ని జైళ్లలో పెట్టుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా ఇట్లనే తయారైంది. ముఖ్యంగా మా కోల్బెల్ట్ ఏరియాలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో దౌర్జన్యం నడుస్తూ ఉంది. మా మంచిర్యాల కలెక్టర్ నుంచి మొదలుకుంటే ఎంఆర్ఓ దాకా విశాఖ ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ అయిపోయారు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకుంటే రామకృష్ణాపూర్ ఎస్ఐ దాకా వాళ్ళు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు తప్ప పోలీసులు లెక్క లేరు. కోల్బెల్ట్ ఏరియాలో రాజకీయ వికృత క్రీడకు కాంగ్రెస్ పార్టీ తెరతీసిందని ఆరోపించారు సుమన్. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఒక మున్సిపాలిటీ కోసం ఈ ప్రాంతాన్ని రణరంగంగా మార్చారని మండిపడ్డారు. ఒక వికృత రాజకీయ దుర్మార్గపు క్రీడకు మీరు తెరలేపిర్రు. అసలు ఎన్నడన్నా కోల్బెల్ట్ ఏరియాలో ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా? 10 ఏళ్ళు మేము ఉన్నాం. నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా నేనున్నా. ఎవరినైనా జైలుకు పంపించినా, అక్రమ కేసులు పెట్టించినా, ఎటు తీసుకుపోతున్నారు మీరు ఆ ప్రాంతాన్ని? మీరేం చెప్పి అడిగిర్రు? 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫ్యాక్టరీ పెడతామన్నారు. మీ కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు 420 హామీలు అన్నది. ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి ఒక మున్సిపాలిటీ కోసం ఇవాళ ఆ ప్రాంతాన్ని రణరంగం చేసి రావణ కాష్టం చేస్తూ ఉన్నాడు మంత్రి వివేక్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు మంత్రి వివేక్ గారు పోలీసులు అందరూ కలిసి మమ్మల్ని జైల్లో పెట్టిరు.